4% అట, చంద్రబాబు నాయుడు గారు 32% అట, పవన్ కళ్యాణ్ 6% అట, లోకేష్ గారు 5% అట. కూటమి పాలనపై ఏపీ ఓటరు 3 ఏంటి? ఇది జరుగుతున్న సర్వే. జోగి రమేష్ గారు, ముందుగా నేను స్టార్టింగ్ నా ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా జోగి రమేష్ గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను వచ్చాక చూస్తామంటున్నారు. కుటుంబాలను ఎందుకు లాగుతామంటున్నారు? మంచిదే, కుటుంబాలని ఎందుకు లాగుతామన్నది అందరూ కూడా ఖండించవలసిందే. నేను వస్తే చూసుకుంటానన్నది మళ్ళీ ఆ వార్నింగ్లు వద్దు, అది నేను చెప్పేది. ఇక పవన్ రివర్స్ అవుతున్నారట, ఆయన ఏదో చేయబోతున్నారట, అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క అంటున్నారట. తెలంగాణలో కూడా పార్టీ విస్తరించబోతున్నారట, కొండ సుష్మిత జాయిన్ అవ్వబోతున్నారట. ఒక కథనాలు కాదు, 2 కథనాలు కాదు, ఇందులో 40% ఏవో పోటీ చేస్తారట రేపు స్థానిక ఎన్నికల్లోని. సరే, ఇవన్నీ కూడా అయినాయా లేకపోతే ప్రచారం వరకే ఉన్నాయా? చర్చితమైన ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే బాల్కోటి గారు, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా బాల్కోటి గారు, వినిపిస్తుందండి? సౌండ్ ప్లీజ్. ఓకే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఇప్పటికిప్పుడు ఎన్నికలుగా జరిగితే ఆయన వైపే మొగ్గు చూపిస్తున్నారట. 44% అట. ఇందాక అది మీరు వినే ఉంటారు. 83 వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉన్నదట, కూటమికి ఏమోని 62 వచ్చే ఛాన్స్ ఉన్నదట, 30 సీట్లలో హై టెన్షన్ ఉన్నదట. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి అని చెప్పి 44% మంది కోరుకుంటున్నారట. చంద్రబాబు నాయుడు గారు కావాలని 32% కోరుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ గారు 6%, లోకేష్ గారు 5% అని. ఏంటి సర్వే పదనిసలు? వర్మ గారు నమస్తే. నమస్తే. మీకు డిబేట్లో ఉన్న మిత్రులకి పెద్దలకి అందరికీ నమస్కారాలు. వర్మ గారు, ఇదేదో పేరుకేదో ఆత్మసాక్షి సర్వే అని చెప్పారులే కానీ ఇది సాక్షాత్తు సాక్షి సర్వే లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సర్వే. అంటే భావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అప్పుడప్పుడు ఇలాంటి సర్వేలు రావాలి. వాళ్ళకి తులమో పలమో కాస్తంత గడ్డో కుడితో పెడితే ఇలాంటి సర్వేలు పొంకాలుగా రేపు నేనే విడుదల చేస్తాను. మీకు ఒక మాట చెప్తున్నా వినండి. ఏ ప్రభుత్వానికైనా 5 ఏళ్ల కాల పరిమితి ప్రజాస్వామ్యంలో. రాష్ట్రం మూడ్ ఆఫ్ ఆంధ్రాలో లేదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏంటి, సంక్షేమ పథకాలు ఏంటి, దీని బతుకు తెరువు ఏంటి అనేది చర్చ. ఎప్పుడైనా సరే, ఎంత రాజకీయ విశ్లేషకుడైనా సరే, ఎన్నికలకు 6 మాసాలు లేదా ఇంకా వేసుకుంటే ఏడాది లోపలనే ప్రజలు ఎన్నికల మూడ్లోకి వెళ్తారు. ఇప్పుడు ఈ సర్వేల పేరు మీద ఏంటంటే రేపు స్థానిక ఎన్నికల్లో కలగాపులగం చేయాలని, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక డోజర్ చేతో ప్రొక్లైన్ చేతో పైకెత్తి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఉషస్సు ఉంది, భవిష్యత్తు ఉందని చెప్పడం ద్వారా ఆయా శ్రేణులను ఉత్సాహపరచడం కోసం చేసిన సర్వే తప్ప మరొక అంశం కాదు. మీకు ఒక మాట చెప్తున్నాను, నేను కూడా చూశాను. ఉత్తరాంధ్రలో 34 స్థానాలు ఉంటే వైసీపీకి 17 అంట, కూటమి పార్టీ 3 పార్టీలు కలిపి 13 అంట. కోస్టల్ ఆంధ్రాలో 89కి వైసీపీకి 37, కూటమికి 35. రాయలసీమలో 52 స్థానాలు ఉంటే వైసీపీకి 29, కూటమి పార్టీకి 14. వెరసి జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఏళ్ల పరిపాలన కాలంలోనే 83 స్థానాలు, కూటమి పార్టీకి 62 స్థానాలు, 30 స్థానాలు హోటాహోటీనా ఉంటాయి, హోరాహోరీగా ఉంటాయి అని చెప్తే ఒక తప్పుడు సర్వే. ఈ సర్వేలు మనం 2019 ఎన్నికలకు ముందు కూడా చూసాం. చాలామంది పంచాంగకర్తలు చిలక జోస్యాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారు, 11వ తారీఖు ముహూర్తం అని ఒకళ్ళు, కాదు 9వ తారీఖు ముహూర్తం అని ఒకళ్ళు. చాలా టీవీ ఛానల్లోనే కూర్చొని ఢంకాపరంగా పురాయించారు. వెరసి ఏమైంది? అందుకని ఎప్పుడు కూడా ప్రజలు 2 ఏళ్ల కాలంలో ఎన్నికల గురించి ఆలోచించరు. కేవలం ఎన్నికలు ఇంకొక ఏడాది మాసం ఉంటేనే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారు. ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల సంఖ్య దాదాపు 4.5 కోట్లు, తెలంగాణ ఓటర్ల సంఖ్య 3 కోట్ల పైబడి. ఎవడు కూడా ఈ పార్టీకి ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పని ఓటర్ల నాడిని చెప్పలేడు, ఆ దేవదేవుడే చెప్పలేడు. కాకపోతే ఒక మాటే చెప్పగలుగుతాడు, రాజకీయ వాతావరణం ఎటుందో చెప్పగలుగుతాడే తప్ప నిర్దిష్టంగా ఎవడు చెప్పలేడు. కాబట్టి వర్మ గారు,
నాణానికి బొమ్మ బొరుస ఉంటాయి. బొమ్మ అని అంటాం, బొమ్మ పెడితే నేను చెప్పాను అని అంటాడు, బొరుసు పెడితే బొరుసు చెప్పినోడు నేను చెప్పాను బొరుసు అని అంటాడు. ఇంతకు తప్ప సర్వేలను నమ్ముకొని ఎన్నికలు జరగవు. ప్రజలు చాలా 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 రూపాలలో, చాలా ఆలోచనలతో, చాలా విశ్లేషణలతో ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ ఓట్లేస్తారు. అది ఒక అంతు చిక్కని రహస్యం. కాబట్టి ఈ సర్వే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి తప్ప ఏపీ సర్వే కాదు, మూడ్ ఆఫ్ ఏపీ కూడా కాదు, మూడ్ ఆఫ్ వైసీపీ పార్టీ అని దీన్ని చెప్పుకోవాలి. ఇలాంటి సర్వేలు ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా వాళ్ళకు కూడా పనేం లేదు. నేను మీ ద్వారా మాట్లాడేదంటే గత ఐదేళ్ల పరిపాలన గురించి, నేటి కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పరిపాలన గురించి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానాల గురించి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానాల గురించి సర్వేలు చేయండి. ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఇది వదిలేసి ఎప్పుడు వైసీపీని పైకి లేపుదామా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేకూరుదామా అని చెప్పేసి కేవలం నేను అనకూడదు. కానీ దిస్ ఈజ్ ద పెయిడ్ సర్వే. ఇది ఒక ప్రేతాత్మల సర్వే, ఇది ఒక ఆత్మల సర్వే తప్ప ఇందులో పసేం లేదు. దీన్ని ఎవడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవడ పట్టించుకోడండి. ఏదన్నా మీలాంటి ఉంటే ఓ చర్చకు వచ్చింది కాబట్టి చర్చ పెట్టుకుంటారు. దీని మీద ఇంట్రెస్ట్ గల్లా ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు దీనిని పట్టుకొని అక్కడ చూడండి ఓహోం బాయ్ అని చెప్పని భజన చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇందులో వాస్తవం ఏమీ కాదు. పోతే పార్టీని చెప్పాలి, ఒక మాట చెప్పాలి. ఇందాక మీరు జోగి రమేష్ గారి గురించి మాట్లాడారు. జోగి రమేష్ వ్యవహారాన్ని కాదు అది మాట్లాడుతూ ఇది అయిపోయి మళ్ళీ 2 క్లబ్ చేస్తే డిస్టర్బ్ అవుతుంది. అది మాట్లాడదాం. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ లో నమ్మరండి. ఓకే రైట్. మధుసూదన్ రెడ్డి గారు ఏంటండి, ఏదో సర్వే వచ్చింది, ఫుల్ జోష్లో ఉండాలట, సంబరాలు చేసుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి 83 సీట్లట, 44% ఓట్లట. నిజమా? ఇంత త్వరగా 2.5 సంవత్సరాల ముందే కోయిలు కూసిందని ఏవేవో వస్తున్నాయి ట్రోల్స్ అవిని. సో మీ వెర్షన్ ఏంటి? మీరు దీన్ని నమ్ముతున్నారా? 83 కాదు ఇంకా ఎక్కువ. గారు ముందుగా మీకు 99 టీవీకి, అదేవిధంగా వీక్షిస్తున్న ప్రజలకి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు కేఎస్ ప్రసాద్ అన్న గారికి, ప్యానల్లో ఉన్నటువంటి వారికి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు సర్వే అనేది ఇప్పుడు అన్నం ఉడికిందా లేదని చెప్పని అన్నం మొత్తం అన్ని మెతుకులు ఉడికేట్టుగా అన్ని నిలిపేస్తే అన్నం చెడిపోతుంది సార్. యాక్చువల్గా 1 or 2 times తీసుకుని శాంపిల్స్ తీసుకుని ఉడికిందా లేదని చెప్తారు. సర్వే కూడా అలాంటిదే. ఉండేటువంటి జనాభా ఎంత 5,18,00,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలంటే 5,18,00,000 మందిని పోయి అడిగేసి చంద్రబాబు నాయుడు కూడా అడగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అడిగేసి ఈ సర్వే చేయదు. ఉన్నటువంటి శాంపిల్స్ ఒక నియోజకవర్గానికి ఈ వయసులో ఉండే వాళ్ళకి, మహిళల్ని, యువతని, వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేసుకొని ఒక సర్వే చేస్తారు. అది ఐఐటీస్ చేసిన సర్వే. ఈ ఐఐటీస్ చేసిన సర్వేని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ సర్వే అని చెప్పడం అనేటువంటిది మూడ్ ఆఫ్ ఏపీ కాదు, ఇది మూడ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అని చెప్పడం అనేటువంటిది చాలా అవివేకమైనటువంటి మాట. ఈ సర్వే గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. ఎప్పుడైనా సరే ప్రాక్టికల్ గా ఒక సర్వే చేసేటప్పుడు లాస్ట్ సంవత్సరంలో ప్రజల మూడ్ ని సర్వే చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, అప్పుడు ప్రభుత్వానికి ఆ ప్రజలు ఎవరు కూడా భయపడే పరిస్థితుల్లో లాస్ట్ ఎలక్షన్ ఇయర్ లో, అంటే న్యూట్రల్ పీపుల్స్ కానీ, కొంచెం అసమ్మతిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎంత దుర్వినియోగం చేస్తా ఉంది, ఏ విధంగా అఘాయిత్యం చేసింది, ఆ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంత మోసాలు చేశారు అనేటువంటి ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి లాస్ట్ ఎలక్షన్ ఇయర్ లో వస్తుంది. ఇప్పుడు అంటే ఇంకా 2 సంవత్సరాలు దాటి కొంచెం మాత్రం పోయింది, ఇంకా హాఫ్ కన్నా ఎక్కువ ఉండేటువంటి టైంలో ఇప్పుడు చేసిన సర్వేలో చెప్పాలంటే 83 స్థానాలు చెప్పారు కదా, ఇంకా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అధికార పార్టీకి ఎక్కువ మొగ్గు చూపేటువంటి పరిస్థితి ఉంటుంది. భయపడి చెప్పరు, అధికార పార్టీకి ఫేవర్ గా చెప్తారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు 120 దాటుతాయి. మా ప్రకారం 120 ఖచ్చితంగా దాటుతాయి. ఇప్పుడు ఎలక్షన్ పెడితే చెప్పింది అదే కదా. ఇప్పుడు ఎలక్షన్ పెడితే మీరు కూడా చెప్పేది అదే కదా. ఇప్పుడు ఎలక్షన్ పెడితే అనేటువంటిది ఎలక్షన్ పెట్టాలని మేము అనుకోవట్లే. మేము రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి విలువ ఇచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదనం. మేము ఇప్పుడు ఎలక్షన్ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కొనసాగాలనేటువంటిది మా వాదన కూడా ప్రజాస్వామ్యవాదిగా. అయితే ఈ సగం టైంలో మనం అడిగేటువంటి వాళ్ళు ఎవరు అడిగారు? వాళ్ళు 18 నుంచి 37 సంవత్సరాలు ఉండే వాళ్ళు అడిగారు, 31 నుంచి 45 సంవత్సరాలు అడిగారు సపరేట్ గా, 40 నుంచి 56, 60 నుంచి మహిళలను అడిగారు, అదేవిధంగా పురుషులను అడిగారు, యువతలు అడిగారు. వీళ్ళందరికీ బాగోగులంతా కూడా అడిగారు. అడిగే వాళ్ళు ఒక సమగ్రమైనటువంటి సర్వేని
వీళ్ళకి ముందుకు ప్రజెంట్ చేస్తే అది తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా లేదు కాబట్టి. ఇంతకు ముందు కూడా మీరు చూశారు సార్, నీ కల్తీ నెయ్యి పైన సుప్రీంకోర్టు సాక్షాత్ సుప్రీంకోర్టు సిట్ వేసింది. సిట్ వేస్తే దీని గురించి సార్ దీని గురించి సార్ చెప్తున్నది, కల్తీ నెయ్యి గురించి సాక్షాత్ సుప్రీంకోర్టు సిట్ వేస్తే దాంట్లో ఈ అనిమల్ ఫ్యాట్స్ కలవలేదని చెప్పిన సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇస్తే సిట్ ఇస్తే దాన్ని నమ్మకుండా వల్ల సింగిల్ మ్యాన్ కమిషన్ వేశాడు చంద్రబాబు. అంటే అతనికి ఫేవర్ రాలేదు కాబట్టి ఒక కమిషన్ వేశాడు. అదే ఏపీఎస్సీలో సిట్ 1 ఇష్టించడంతో సాటిస్ఫై కాలేదు, మరి సిట్ 2 వేశాడు. అంటే అతను ఫేవర్ గా వచ్చేంత వరకు అతను వేరే సిట్లు వేస్తానంటుంది చంద్రబాబు నాయుడు నైజం. ఇప్పుడు ఇదేంది ఐఐటీస్ ఇచ్చింది, ఈ తెలుగుదేశం పార్టీకి గొంతులో ఎలక్కాయబడుతుంది. వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరు కానీ వాళ్ళ మంత్రుల పనితీరు కానీ ఏ విధంగా ఇచ్చింది అనేటువంటి, ఎంతమంది రెడ్ లిస్ట్ లో ఉన్నారో రెడ్ మార్క్ లో ఉన్నారనేటువంటి అందరికీ కూడా సప్లై తెస్తుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే 83 వైఎస్ఆర్సీపీ, 68 కూటమి, అదేవిధంగా పోటాపోటీకి 30. ఈ పోటాపోటీ 30 కూడా మాదే చేసుకోవచ్చు. సరే వేస్తారు కదా ఇందాక 120 రెండు సార్లు. అదే సార్ ఖచ్చితంగా ఇది జరుగుతుంది. అంటే ఇది వాళ్ళకి రుచించలేదు కాబట్టి ఎలక్కాయ గుంతులో పడింది అనమాట. ఇది తప్పు 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 అనుకుంటున్నారు. తప్పు తప్పు అంటే మీరు పరిపాలించండి, మీ పరిపాలన తీరు కనబడుతుంది కదా. మహిళలకి మీరు ఏం చేశారు, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా నెరవేర్చారా, లాండ్ ఆర్డర్ మీరు ఏమైనా చేశారా, మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మహిళలు వ్యవస్థలను చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో బూడిద కూడా మిగిల్చరా, లాకప్ డెత్ లో బూడిద కూడా మిగిల్చరా. ఇటువంటి పరిస్థితుల్లో మీరు చేసేటివన్నింటినీ కూడా ప్రొజెక్ట్ చేసి ఐఐటీన్స్ కరెక్ట్ గా ఒక డిసిషన్కి వస్తే దాన్ని తప్పు పడుతున్నారు. దాన్ని ఎందుకంటే తప్పు ఇచ్చారని చెప్పారు. ఓకే ఓకే ప్రసాద్ గారు ఏంటిది సర్వే 83 కాదు 120 అని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితాయట. సో దీన్ని మీరు చూసే ఉంటారు కదా, పూర్తిగా మీరు పరిశీలించే ఉంటారు. ఏంటి దీని రిజల్ట్స్ ఏ రకంగా ఉన్నాయి, ఏ ప్రాతిపదికన తీసుకున్నారు, ఇది పారదర్శకంగా జరిగింది అనుకోవచ్చు. అది వైఎస్ఆర్సీపీ 3 అనే వాళ్ళు అంటారు, లేదు వాళ్ళకి ఎలక్కాయబడిందని వీళ్ళు అంటారు. సరే యాజ్ ఏ అనలిస్ట్గా వాళ్ళకి ఎలక్కాయబడిందో వీళ్ళు 3 ఇవన్నీ పక్కన పెట్టండి, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, ఎలా ఉంది ఈ సర్వే? 19 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఒకటి చెప్పగలను, ఆత్మసాక్షి సర్వేని పట్టుకొని నేను ఇవాళ అనాలిసిస్ చేయడానికి నేనైతే సిద్ధంగా లేను. ఫస్ట్ థింగ్ ఎందుకు లేను అంటే సర్టన్ క్రెడిబిలిటీస్ చాలా ఇంపార్టెంట్. నేను మొదట్లో వాళ్ళకి విశ్లేషణ చేశాను కానీ తర్వాత నేను వదిలేశాను. ఎందుకు వదిలేను అంటే నాకు ఆ క్రెడెన్షియల్స్ మ్యాచ్ కాలేదు. చాలా మందికి అది అర్థం కావట్లేదు. తర్వాత నేను మునిస్వామి డేటాతో చేసింది కూడా చాలా మందికి ఎక్స్ట్రాలు ఎక్కువ పోతున్నారు ఈ మధ్య. కానీ నేను సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళ ఆత్మసాక్షి అబద్ధం అండి. ఆత్మసాక్షి కాదు, నేను ఇన్ డెప్త్ వెళ్ళాను వాళ్ళతో. ఆత్మసాక్షి ఇది ఏంటి, ఏదో వేరే పేరు ఏదో చెప్పారు, పేరు మార్చారు ఇప్పుడు. ఆత్మసాక్షి ఆ మూర్తి గారి ఆధ్వర్యంలో ఐఐటి అని పకోడీ కబురు చెప్తారు. అది వేస్ట్, అది ఐఐటీస్ కాదు. నేను చాలా డీటెయిల్ గా అనాలిసిస్ చేసి వాళ్ళ వెనకాల తిరిగినోడిని నేను చూశాను. మొదట్లో విశ్లేషణ చేసి చెప్తున్నాను కదా, నేనైతే నాకు దాని మీద నమ్మకం లేదు. రెండోది ఒక బేస్ అన్నది ఉంది స్థానిక సంస్థల ఎలక్షన్స్ నేపథ్యంలో. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు అందరూ గడప గడపకి తిరిగిన నేపథ్యంలో ఒక అవుట్కమ్ డెరైవ్ అయింది స్టేట్. ఆ అవుట్కమ్స్ డెరైవ్ అయిన దాంట్లో ఎమ్మెల్యేలే తీవ్ర వ్యతిరేకతని, మోస్ట్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ గడప గడపకి వెళ్ళని ఉదంతాలని పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వ వ్యతిరేకత అన్నది కొట్టవచ్చినట్టు కనబడుతుంది. రెండోది యాంటీ ఇన్కంబెన్సీని 2.5 years లో అన్నది ఒక చేతావని అయినప్పుడు 2.5 years లో వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. ఈ 2.5 years కనుక ఇదే కంటిన్యూషన్ అయితే మాత్రం ఆ తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయో భగవంతుని నిర్ణయం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో గతంలో ఎలక్షన్లప్పుడు అందరూ మాట్లాడాం. అందులో ముఖ్యంగా నాకు చాలా తీవ్ర అనుభవాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని నేను ఇవాళ నుంచి సర్వేలు బేస్ చేసుకుని సర్వేలను మాట్లాడడం అన్నది నేను ఫస్ట్ థింగ్ ఎందుకు అనుకుంటున్నానంటే, ఈ రోజు కూర్చొని నేను ప్రభుత్వ విధానాలని ఎండగట్టడానికి ప్రజలు ఎవరు ముందుకు రారు, మాట్లాడరు. ఐపతిగా వచ్చే డేటాలతో ఎవరైనా మాట్లాడితే అది యాక్సెప్టబుల్ కాదని చెప్తాను. ఎందుకు కాదు అంటే ప్రభుత్వ వ్యతిరేకతని ఇంకో 2.5 years ఒక స్థానికంగా ఒక డేటా తీసుకుని మాట్లాడినప్పుడు వీడియో ఫుటేజ్లు ఉంటాయి. ఒక శాంపుల్ సైజ్ కి బేర్ మినిమం ఎక్స్పెండిచర్ ఎంతో లిస్ట్ తీసుకున్నా సరే 80-90 రూపాయలు ఖర్చు అవుతుంది. వీళ్ళకి వెనకాల స్పాన్సర్ చేసి వాళ్ళు ఎవరు ఉన్నప్పుడు గతంలో ఎన్నో సర్వేలు ఎవరో మన చేరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన దిక్కుమాల సర్వేలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బొక్కబోర్లో పడ్డాడు. మళ్ళీ ఏదో సర్వేలు అన్నిటి చేస్తే ఇందాక మాట్లాడుతున్నప్పుడు సర్వేకి వెనకాతల క్రిటికాలిటీస్ కొన్ని ఉంటాయి. అంటే వ్యవసాయ క్షేత్రంలో ఉన్నవి, నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఉన్నవి, తర్వాత హాస్పిటల్ సెక్టర్ కానీ అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్స్ కానీ వీటిని ప్రాథమికంగా ఎవరైనా తీసుకుంటాడు. దీన్ని బట్టి ఒక ప్రభుత్వాన్ని ఎండగట్టే విషయంలో సర్వేలు అనేవి ఉపయోగపడతాయి ఏమో తప్ప ఈ ప్రభుత్వ విధానంలో 2.5 years లో జరిగిన విషయాల్లో ఆ పారామీటర్స్ ని పరిగణలోకి తీసుకుంటే ఎంతవరకు సస్టైన్ అవుతుంది ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఒక 3 కింద దాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే
ఒక పారామీటర్స్ ఫస్ట్ 2.5 years లో కరోనా వచ్చిన సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశాడు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ లో కరోనా లేనప్పుడు ఈ ప్రభుత్వ సంక్షేమ విధాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ కంపారిజన్స్ ఇక్కడ కూర్చొని నేనైనా మస్తానరావు గారైనా ఎవరైనా కూర్చొని చేయొచ్చు ఇక్కడి నుంచి. సో దీని ప్రాస్పెక్టివ్ లో ఒక ముఖ్యమంత్రికి వచ్చే మైలేజ్, ఎందుకంటే ఇవి రెండు ప్రాంతీయ పార్టీలే, ఎండ్ ఆఫ్ ద డే ఒక మనిషిని అంటే ప్రాంతీయ పార్టీ అధినేతను చూసి ఓట్లేసే నేపథ్యంలో ఒక ఇండివిజువల్ క్రెడిబిలిటీస్ పెరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ వేర్ ఇట్ కమ్స్ టు అన్న దగ్గర ఈ ప్రభుత్వ విధానాలు, వీళ్ళు చెప్తున్న సంక్షేమం కానీ, లేదంటే వీళ్ళు చెప్తున్న డ్రాస్టిక్ పర్ఫార్మెన్సెస్ కానీ, లేదంటే వీళ్ళు చెప్తున్న అభివృద్ధి, లేదంటే అమరావతి, పోలవరం ఇవన్నీ చెప్తున్నవి ఎంతవరకు అన్నది ప్రజాక్షేత్రంలో ప్రజలు నిక్కచ్చిగా గమనిస్తూనే ఉన్నారు. సో ఈ ముఖ్యంగా ఈ గంజాయి విషయంలో కానీ, లేదా ఆడపిల్లల వివక్ష విషయంలో కానీ, ఇవన్నీ ప్రభుత్వానికి నిన్న రిలీజ్ అయిన డేటాలో కూడా 8% ఎన్హాన్స్ అయింది ఇన్ కంపేర్ టు 23-24 తో కంపేర్ చేస్తే 8% ఎన్హాన్స్ అయిందని ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కేటగిరీగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఉంది. అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్ విషయంలో కూడా 10,000 కోట్ల పెట్టుబడులకి స్వర్గధామం అయిన ఆంధ్రప్రదేశ్ లో కేవలం 6,400 కోట్లతో 22,000 ఉద్యోగాలకు మాత్రమే క్రియేట్ అయిన డేటాలు, ఇవన్నీ ఖచ్చితంగా ఒక సర్వేలకి లీడ్ అవుతాయి. దీంట్లోంచి ఒక లీడింగ్ పాయింట్స్ ఈ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఇన్ 2.5 years లో ఇక నేనైనా మీరైనా ఎవరైనా చేయడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఎమ్మెల్యేలకే తీవ్ర వ్యతిరేకతలు ఎదుర్కొన్న ఉదంతాలు ఉన్నాయి. అలానే కొన్ని నియోజకవర్గాల్లో సస్టైనబిలిటీ కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టులు అడుగుతుంది, ఈ ప్రభుత్వం దీనికి అంకితం చేస్తారన్న దగ్గర R&R ప్యాకేజ్ లో గత ప్రభుత్వం 700 కోట్లు అనౌన్స్ చేసింది, కేవలం 50 crores మాత్రమే స్పెండ్ చేయగలిగింది. మిగిలిన 650 కోట్లు ఇవాళ ఆ వెలుగొండ ప్రాజెక్టులు ఈ ప్రభుత్వం కనుక చేసి ట్రయల్ రన్ లో కనుక ఫస్ట్ ఫేజ్ వాటర్ కనుక ఇవ్వగలిగితే అందులో 4 TMCలు నిలబెట్టగలరా, లేదా 40 TMCలు నిలబెట్టగలరా, ఈ సామర్థ్యానికి అతీతంగా ఎండ్ ఆఫ్ ద డే అది రాయలసీమకు మాత్రమే పరిమితం అవుతుందా, లేదంటే ప్రకాశం జిల్లా నెల్లూరు దాకా వయా నెల్లూరు ప్రకాశం జిల్లాల మీదుగా రాయలసీమకి వెళ్తుందా, ఇవన్నిటికీ ప్రజాక్షేత్రంలో ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్స్ కనుక చూసుకోగలిగితే ఈ ప్రభుత్వ విధానాలు ప్రజా రంజకంగా ఉన్నాయో లేదో కూడా సర్వేకి వెసులుబాట్లు కనిపిస్తాయి. ఓకే, మస్తానరావు గారు. సార్ వర్మ గారు, సార్ ఏంటి మీ అనాలిసిస్ ఏంటి, మీ విశ్లేషణ, మీరు గమనించింది? 120, 83 4 చెప్తే 127 రెడ్డి గారు అంటున్నారు. ఇవన్నీ ఏవో అని ఆయన ప్రాసలో కేఎస్ ప్రసాద్ గారు కూడా ఆయన స్టైల్లో ఏవో చెప్పుకొచ్చారు. ఈ మాలినవి ఆ మాలినవి ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ చెప్తామని. అయ్యేం బూతుమాట కాదులేండి, నాకు అర్థం కాదు. మీరు కొద్దిగా వెటకారంగా ఉంటుంది కదా మీది. మాది వెటకారంగానే ఉంటుంది. కొంతమందికి ఎటకారానికి అందులో ఎక్కినప్పుడు కళ్ళు మీను కాను కొంతమందికి, తర్వాత టైం వచ్చినప్పుడు కళ్ళకి ఎందుకు వస్తే పైకి వస్తే తర్వాత తెలుస్తుంది. సార్ గుడ్ ఈవినింగ్ అండి. 1990 వెరీ గుడ్ ఈవినింగ్ అండి మీకు. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఈ సర్వేలు అనేవి ఎలా తయారైనాయి అంటే, ముఖ్యంగా 2024 తర్వాత ఈ సర్వేలు శ్రమోడు ఎవరు కనపడుతుంది. సర్వేలు అంటే ఇప్పుడు ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు క్షేత్రస్థాయికి వెళ్ళి చేసే సర్వేల కంటే కూడా ఇప్పుడు మన ఇంట్లోనే కూర్చొని ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి మనం కనుక ఏఐకి ఇచ్చేస్తే, అవును, వాళ్ళు కొంతమంది ఎవరో 1,93,000 మంది అన్నారు కదా, 2,64,900 మందిని మేము చేసాము. ఇదిగో ఇట్లా ఉంది, ఇదిగో రైతులు, ఇదిగో మహిళలు, ఇదిగో యూత్, ఇదిగో స్టూడెంట్స్, ఇట్లా రకరకాలుగా కొత్త ఓటర్లు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా వెంటనే వచ్చేస్తాయి ఈ రోజు ఏఐ టెక్నాలజీ ఉన్న నేపథ్యంలో. రెండోది వర్మ గారు, అసలు యాక్చువల్గా 2024 ముందు చూసుకున్నాం అసలు మూడు ఎలా ఉంది చెప్పండి. వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని దాదాపు 22 నుంచి 24 సర్వే సంస్థ చెప్పేసి, కేవలం ఒక 8-9 తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పింది. బట్ వాస్తవంలో ఏమైంది సార్, జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకమే తీసుకుంటే వైనాట్ 175 అనేది వెళ్ళిపోయారు. నిజానికి ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎందుకంటే 2,73,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు కావచ్చు, కరోనా అప్పుడు ఆయన చేపట్టిన చర్యలు కావచ్చు, లేదంటే ఆయన వెళ్తున్నప్పుడు సిద్ధం సభలకు జరిగిన ఆదరణ కావచ్చు, అవన్నీ చూసినప్పుడు ఆయన వైనాట్ కుప్పం, వైనాట్ పిఠాపురం, వైనాట్ మంగళగిరి కూడా వెళ్ళిపోయారు ఆయన. కానీ వాస్తవంలో ఏంటి, ఆయన సంక్షేమ పథకాలు అయితే అమలు చేశారు, కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, కార్యకర్తల విషయంలో కానీ, లేకపోతే వాలంటీర్లు వంటి వాళ్ళు చేసిన కొన్ని పరిస్థితులు కానీ, లేకపోతే ఐపాక్ కొన్ని వాస్తవ విరుద్ధంగా ఆయనకి ఇచ్చిన ప్రజెంటేషన్ కానీ, ఇవన్నీ వెలిసి ఘోర పరాజయం తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. సో నిజానికి ఇప్పుడు సర్వే చూస్తే ఏంటంటే 83 వైఎస్ఆర్సీపీ, 62 టీడీపీ కూటమి, కీన్ కంటెస్ట్ వచ్చేసి 30 అని చెప్పారు. ఇప్పుడు నిజంగా ఇది నమ్ముకుంటే కనుక ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న వైఎస్ఆర్సీపీకి సంబంధించి మళ్ళీ పుట్టి ఉంచినట్టే అయితే ఈ సర్వేలు నమ్ముకుంటే కనుక. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి వస్తున్నారు, ఏదో అధికార పక్షం వైఫల్యాల మీద ప్రశ్నిస్తా ఉన్నారు.
కొద్దిగా పుంజుకుంటుంది. ఇప్పుడిప్పుడే కార్యకర్తలు కూడా బయటకు వస్తున్నారు, ధర్నాలకు కూడా వస్తున్నారు. ముందు పిలవాల్సి వచ్చేది, సంవత్సరం క్రితం అయితే పిలవాల్సి వచ్చేది, ధర్నాలకి జనాలను ఎత్తుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు సొంతం మేము చూస్తా ఉన్నాం. మన డిఎస్సికి సంబంధించి కొన్ని రోజుల పాటు జరిగినా కూడా ఏ విధంగా కార్యకర్తలు వస్తున్నారు ముందు, ప్రజలు లేదా తటస్థంగా ఉండేవాళ్ళు వస్తున్నారు, లేదా పక్కన పెట్టారు. కార్యకర్తలు అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళీ పుంజుకుందనే ఒక నమ్మకంతో ముందుకు వస్తున్న పరిస్థితి. అలాంటి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నప్పుడు ఇట్లాంటి సర్వేలను కనుక నమ్ముకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చతికిల పడే అవకాశం కనిపిస్తా ఉంది. సర్వే సంస్థల కంటే కూడా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎంతవరకు నిలదీశాం. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను, లేదంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, లేదంటే పంటలకి గిట్టుబాటు ధరలు, సో ఇవన్నీ వరుసగా చూస్తూ ఉంటే ఏ విధంగా ఉంది, ప్రభుత్వం దగ్గర కొంత వైఫల్యం కనిపిస్తా ఉంది. 11 నుంచి కూడా కొంత మెరుగుదల, ఒక 30-40 నియోజకవర్గాల్లో. ఎందుకంటే జగన్ గారు అనేకమైన సంస్కరణలు తెచ్చారు, 80 మంది సీట్లు మార్చేశారు, మంత్రులను పక్కన పెట్టారు, 2.5 ఏళ్ల తర్వాత మంత్రులను పక్కన పెట్టారు. మళ్ళీ ఆయన తనదైన సర్వే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కాదు, సాక్షి టీవీ అయితే సాక్షి పేపరే కాదు, ఇంకా ఆయన సొంత సర్వే కూడా చేయించుకున్నారు. ఇన్ని చేయించుకున్నా అన్ని కూడా ఎగ్నెస్ట్ వచ్చిన పరిస్థితి. నేను ప్రసాద్ గారిని ప్రసాద్ గారు పర్మిషన్ చెబుతున్నా, ప్రసాద్ గారే ఉన్నారు, ఏం చెప్పారు అసలు నిజానికి వైఎస్ఆర్ కూటమి కనుక అధికారంలోకి వస్తే తనకేం చేయాలో కూడా చెప్పారు. సో అంత కాన్ఫిడెంట్ కలిగింది, ఎనలిస్టుల్లో కూడా అంత కాన్ఫిడెంట్ కలిగింది. కానీ ప్రసాద్ గారు ఒకటే కాదు కదండి, చాలా మంది చాలా రకాల సర్వేలు కాదుగా, చాలా మంది చాలా సర్వేలు ఇచ్చారు కదా, అందరూ రైట్ అవ్వాలని లేదు కదా. నేను అంటానండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన సంక్షేమ పథకాల అమలు అవన్నీ చూసినప్పుడు, లేదా సర్వే సంస్థలు కూడా అత్యధికంగా ఇచ్చినప్పుడు వచ్చేస్తుందేమో తిరిగి అధికారంలోకి వైఎస్ఆర్సీపీ అనే భావన ఉన్నాడు. కానీ వాస్తవంలో ఏమైంది అనేది నేను అంటున్నా. నేననేది ఏంటంటే ఈ సర్వేలు కనుక ఇట్లా వాటిని చూసుకొని మురిసిపోతూ గనక కాడి కింద పడేస్తే ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి చేతి ఫలితాలే వస్తాయి లోకల్ బాడీస్ లో కూడా. ఓకే, రైట్. బాలగౌడ్ గారు. వర్మ గారు, సరే, సర్వే ఏ రాజకీయ పార్టీ అయినా విజయం సాధించాలంటే 1 సిద్ధాంతం, 2 నిర్మాణం, 3 దాని పనితీరు. వీటి ఆధారంగానే జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. నిజానికి వైసీపీ పార్టీకి ఏదైనా చెయ్యాలి, నిలబడాలి, చెందాలని ఉంటే కార్యకర్తను బలోపేతం చేసుకోవాలి, నిర్మాణాన్ని సంఘటితం చేసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. సరే, ఓకేనండి. ఇంకా సరే చూద్దానండి, అది ఏమైందో చూద్దాం. ఇందాక మీరు ఏదో 2వ పాయింట్ అన్నారు కదా, జోగి రమేష్ గారు ఎందుకంటే కుటుంబాల జోలికి వెళ్ళడం చెప్తా. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి విజనరీనే లేదు. విజనరీ లేని నాయకుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పదంలో కూడా తేలిపోతున్నాడు. మీకు ఒక్క మాట చెప్తే, ఎందుకంటే వైసీపీ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి, మీరు ఈ సర్వేని కనుక నమ్మే లెక్క అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు రావు కాబట్టి మీ 11 మంది రాజీనామాలు చేయండి, ఎన్నికలకు వెళ్ళండి, ప్రూవ్ చేసుకోండి. ఛాలెంజ్ చేస్తున్నాను. సోషల్ ఫేర్ బోర్డుగా కానీ నేను తెలుగుదేశం పార్టీ నమ్మట్లేదు. 124 మంది రిజైన్ చేసేయండి, ఎలక్షన్ పోదాం. 11 మంది రాజీనామా 124 మంది రిజైన్ చేసేయండి, మీ అధికారం చేతుల్లో ఉంది కదా, అబద్ధం గుర్తుపెట్టుకుని చంద్రబాబు పెట్టుకోండి, ఎలక్షన్ పోదాం. మీరు నమ్ముతున్నారు కదా, మీరు నమ్ముతున్నప్పుడు మీరు నమ్మట్లేదు కదా, మీరు నమ్మట్లేదు కదా, సరే సరే, ఎవరన్నా కుటుంబాల జోలికి ఎవరు వెళ్ళకూడదు అంటారు. ఎందుకు ఈ రకమైన ప్రచారాలు జరుగుతున్నాయి, ఎందుకు కుటుంబాల జోలికి వెళ్తున్నారు? సరే, ఏదన్నా ఉండొచ్చు కాక వాళ్ళ ఇంట్లోని ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్మ గారు, జోగి రమేష్ గారి యొక్క వ్యవహారాన్ని జోగి రమేష్ గారే రోడ్డు మీద పెట్టిండు. కూతురులా చూసుకుంటాను కోడల్ని అన్నతను కూతురికి చెప్పమనండి, మేఘన గారిని కూర్చోబెట్టి చెప్పమనండి. ఇందులో చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం, వసంత కృష్ణప్రసాద్ గారికి ఏం సంబంధం, లోకేష్ గారికి ఏం సంబంధం, పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? ఇప్పుడు ఆయన వ్యవహారం ఏంటో చెప్పనక్కర్లా, కొడుకే చెప్పాడు, నాకొద్దు నానా అన్నాడు, నా మాట వినరా కన్నా అన్నాడు. ఆయన తప్పెవరిది ఇక్కడ? మీరు ఇంకా జాలి జాలి మాటలు చేపించారు డిబేట్కి ముందు. ఏ తండ్రి కూడా అటువంటి పని చేయడు. విషయం తెలిసిన తర్వాత, విషయం లేదని తెలిసిన తర్వాత
మేఘన గారు నీ కొడుకు విషయం ఉందని చెప్పి మీరు పెళ్లి చేశారు. సరే, ఓకే. మధుసూదన్ రెడ్డి గారు మీరు చెప్పండి మేఘన గారికి సరే, సరే, రెడ్డి. నాకు న్యాయం చేయాలంటున్నావా? సరే ఓకే బాలకోటి గారు ఏ వర్మ గారు? ఓకే బాలకోటి గారు సరే ఒక నిమిషం అండి మీకు ఇంకో మాట కూడా చెప్తా వర్మ గారు రాజీవ్కి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మాట్లాడిన మాటలు సరే క్రాస్ టాక్ లేదు నేను చెప్తున్నాను కదా నేను ఆపుతున్నాను కదా ఆయన ఒక నిమిషం నేను ఆపుతున్నాను కదా మీరు వచ్చి ఈ విధంగా విషయం లేదని చెప్పి చెప్పడం. ఇది పెద్ద వ్యక్తి. వినండి, ఎవరు వినండి. ఎందుకు సరే, మాట్లాడడం ఓకే తప్పుదా? బాలకోటి గారు వాళ్ళు కూడా ఎవరు తీసుకోవాలి? వర్మ గారు మీరు ఇప్పటికీ కూడా ఆయన కుటుంబ వ్యవహారంలో తెలుగుదేశం ఒక్క నిమిషం వినండి మీరు ఆగండి ప్రతిదానికి క్రాస్ టాక్ నేను ఆపుతుంటాను ఆయన కుటుంబ వ్యవహారంగానే వదిలేశాం. ఆయనే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి వసంత కృష్ణప్రసాద్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద సరే ఓకే బాలకోటి గారు ఏంటి లోకల్ ఎలక్షన్ పరీక్షలు ఏంటి సర్వే సరే సర్వేలు నిజమో అబద్ధమో ఇప్పుడు ఎవరో చెప్పలేరు కానీ ఎవరికి తోచిందో లేకపోతే వాళ్ళు తీసుకున్న శాంపిల్లోనో వాళ్ళు అనుకున్నది ఏదో వాళ్ళు ప్రజెంట్ చేశారు. సో దీన్ని ఒకసారి ఆలోచించి ఆహా ఇలా ఉంటే ఇది నిజమైతే అని ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే అవకాశం ఉంటుందా లేకపోతే ఇది అసలు ఏమీ కాదని కొట్టిపడేస్తారా? ఒక మాట అయితే చెప్తున్నాను వర్మ గారు, రేపు ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు ప్రజాస్వామికంగా జరుగుతాయి. ఎక్కడ బడితెలో కర్రలు కత్తులు గొడ్డల్లో కనిపించవు. నాటి 5 ఏళ్ల పరిపాలన లాగా స్థానిక ఎన్నికలు జరగవు. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో ప్రజల ఇష్టం. ప్రభుత్వం తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు పెడుతుంది. ప్రతిపక్షం ఏం పెడుతుందో దాని ఇష్టం అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఓకే నేను అడిగింది ప్రభుత్వానికి కాదు వినండి ఏదో మాచర్లో భర్తీ తీసుకొని వెంటబడ్డట్టుగా లేదా చంద్రయ్య పేక కోసినట్టుగా లేదా మదనపల్లిలో అంజిరెడ్డి గారిని రోడ్డు మీదకి లాగినట్టుగా అయితే వ్యవహరించదు. సరే ఓకే బాలకోటి గారు నా పాయింట్ ఏంటంటే ఏ సర్వే అయితే అవనియండి ఒక సర్వే అయితే వచ్చింది ఇది జనాల్లోకి వెళ్తున్నది విశ్లేషకులు మాట్లాడుతున్నాడు రాజకీయ నాయకులు అన్ని పార్టీలు నిశ్చితంగా చూస్తున్నాయి ఏంట్రా బాబు ఈ సర్వే అని. సో ఇది నిజమో అబద్ధమో పక్కన పెడదాం ఒక మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఒకవేళ తప్పులు ఉన్నాయని సరిదిద్దుకుంటారా అసలు మీకు ఈ సర్వేతో సంబంధమే లేదని వదిలేస్తారా అది నా పాయింట్. ప్రభుత్వం దగ్గర ఎలాంటి తప్పులు లేవు వర్మ గారు. గత 5 ఏళ్ల కాలకేయుల పరిపాలనతో పోలిస్తే ఈ రోజున ప్రభుత్వం ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. ఒక రాజధానిలో బతుకుతున్నాం. పోలవరం 89% పూర్తయింది. ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్ బస్సు వచ్చింది. మీకు ఒక మాట చెప్తున్నా, పర్ మంత్ నెలకు 2,750 కోట్ల రూపాయల పెన్షన్కి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడు. ఈ 2 ఏళ్ల కాల పరిమితిలో 70,000 కోట్ల రూపాయల పెన్షన్ల ఖర్చే. కేవలం వైసీపీ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ చంద్రబాబు నాయుడు గారు గెట్టన వాళ్ళు చేస్తున్న రాదాంతం తప్ప రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది. పెట్టుబడులు వస్తున్నాయి, డిఎస్సీలు ఇస్తున్నాం, మళ్ళీ డిఎస్సీ ఇస్తున్నాం, మళ్ళీ డిఎస్సీలు ఇస్తున్నాం. కాబట్టి అభూత కల్పలతో రాజకీయాలు చేయాలనుకుంటే ఆ కాలం పోయింది. మీరు ఇందాక అన్నారు వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అంత పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు ఆయన. వెరసి ఏమైంది? కానీ ఇక్కడ ప్రభుత్వం తను చేస్తున్న పనిని ఇప్పుడు కాదే సరే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నట్టుగా మాకు అసలు తిరిగేలేదని మీరు అనుకుంటే తెలియదు కదా గ్రౌండ్లో ఎలా ఉన్నదన్నది. అదే నేను అంటున్నాను, ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని. మీకు మాట చెప్తాను సార్, చంద్రబాబు నాయుడు గారి గురించి మీ దగ్గర చెప్పే అంత వ్యక్తిని కాదు నేను. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన నిష్ణాతుడు, రాజకీయాల నిష్ణాతుడు. ఇప్పుడు ఆత్మసాక్షికి తెలిసిన సర్వే చంద్రబాబు నాయుడు గారికి తెలియదంటవా? కొన్ని బాలకోటకి తెలియదంటవా? మేము సమీక్షించుకునే మనుషులని. సరేనండి. కాదు 2019లో ఏమైంది మరి అలా అనుకుంటే? కాదు 2019లో ఓడిపోయినప్పుడు 151 సీట్లు ఆళ్ళకి వచ్చినప్పుడు అప్పుడు గుర్తించలేదా, అనుకోలేదా? ఒక్క నిమిషం. అందుకని వర్మ గారు నేను అందుకనే చెప్తున్నాను, ఇది ప్రజాస్వామ్యం. అంటున్నాను ఇప్పుడు ఎవరికి కూడా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు కదా. మీకు ఒక మాట చెప్తున్నాను సార్, గెలిచిన ప్రభుత్వం మళ్ళీ గెలవాలనుకుంటుంది, మళ్ళీ గెలవాలనుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా శ్రద్ధగా ఉంటుంది. ప్రతిపక్ష పార్టీకి అంత జాగరూకత ఉంటే అధికార పార్టీకి ఎంత జాగరూకత ఉండాలి, ఎంత వినమ్రత ఉండాలి, ఎంత పద్ధతి ఉండాలి. కాబట్టి మేము పద్ధతిగా ప్రజాస్వామికంగా పరిపాలించే పరిపాలన ఇది. నాడు దౌర్జన్యం చేసే పరిపాలన కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పిన వాళ్ళు మీలాంటి డిబేట్లకు వచ్చి అయ్యా అలా కాదయ్యా అని
ఆయన ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయాల బంతాట ఆడుకున్నాడు, వెరసి అధికారం పోయింది. సరే అయినా కూడా ప్రతిపక్ష పార్టీగా ఆయన చేసే పని ఆయన చేస్తాడు, మేమేం తప్పు పట్టం. ఓకే, అసెంబ్లీకి వెళ్ళి చేయొచ్చు, ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళటం లేదనుకో, అది ఆయన ఇష్టం. రైట్ ఓకే, మేము దాన్ని కూడా కాదన్నాం. సరే అండి, ఓకే ఓకే. ప్రజల నాడి కూటమి వైపే ఉంది. ఇదండి రేపు ప్రజలు లోకల్ ఎన్నికల్లో క్షేమం తెలుస్తుంది దీని కోరుకుంటున్నారు. సంగతి అని. మీరు సిద్ధంగా ఉన్నారా? సార్ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ చేసేటువంటి ఆగడాలు ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు బాలకోటి గారు చెప్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్కి మేము ఎయిర్ బస్ తెప్పించామని చెప్పి. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి శిలాఫలకం ఎక్కడుందో వాళ్ళు చెప్పాలి. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ శిలాఫలకం భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఉందా చంద్రబాబు నాయుడు గారు వేసింది? కనీసం ఒక ఎకరా అన్నా ఆయన అప్లికేషన్ చేశాడా? అసలు ఏదైనా పర్మిషన్ తెచ్చాడా? అది ప్రైవేట్ ఎయిర్పోర్ట్, పర్మిషన్స్ ప్రభుత్వం ఇస్తుంది, కన్స్ట్రక్షన్ ప్రైవేట్ ఏజెన్సీ చేస్తుంది. పర్మిషన్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మిగిలిన కన్స్ట్రక్షన్ వైసీపీ తెలుగుదేశం వచ్చిన తర్వాత ముందుకు పోయింది. ఇది చంద్రబాబు నాయుడు అకౌంట్లో వేసుకుంటున్నాడు. అదే విధంగా ఏ రాజకీయ నాయకుడైనా అలాగే వేసుకుంటారు. మీరన్నా అదే చేస్తారు, వాళ్ళని అదెందుకు పంచాయతీ ఇప్పుడు లెక్కలని విఘ్నులు ఆంధ్రప్రదేశ్ అదే అది చెప్పండి. చాలా విఘ్నులు. అదే విధంగా సార్ ఇప్పుడు వీళ్ళు సూపర్ 6 హామీలు మెయిన్ గా ప్రొజెక్ట్ చేశారు. ఈ సూపర్ 6 హామీల్లో వచ్చిన 100 రోజుల్లోనే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని. నేను అనేది వినండి. ఇప్పుడు మీరు ఆ పంచాయతీ ఎంత పెడితే ఇప్పుడు తేదా. నా పాయింట్ స్ట్రైట్ గా ఒకటే. ఇప్పుడు ఒక సర్వే వచ్చింది, అది మీది గెలుపు అంటున్నది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్తారా, ఇందులో బేరీజ్ వేసుకుంటారా? ఇప్పుడు వాళ్ళని అదే అడిగాను, మీ సంగతి ఏంటి? మనం గెలిస్తే ఇంక మనకి ఏం తిరగలేదు, 120 వచ్చేస్తుందని. ఈ సర్వే అనేది మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలందరికీ ఒక బూస్ట్ లాగా పనిచేస్తూ మేము ముందుకు పోయి ఇంకా అత్యుత్సాహంతో పార్టీ కోసం పనిచేయడానికి మేము గెలుస్తామన్నటువంటి నమ్మకాన్ని క్రియేట్ చేసేటువంటి ఒక వేదిక ఇది. దీన్ని బట్టి మేము గెలిచిపోతాం అనుకొని మేము మా కార్యకర్తలంతా గమనించేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఉంటాడు, కార్యకర్తలు ఎప్పుడు వెన్ను తడుతూనే ఉంటాడు, కార్యకర్త దగ్గర పని చేపిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ సర్వేలన్నీ మేము నమ్మే పరిస్థితిలో లేదు. మాకు ఇది బూస్ట్ మాత్రమే. దీన్ని బట్టి మేము ఓవర్ కాన్ఫిడెన్స్ గా నిద్రపోవడమో లేకుంటే పార్టీకి పనిచేయకపోవడమో అనేటువంటిది లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో ముఖ్యమంత్రి చేసేంత వరకు నిద్రపోకుండా అహర్నిశలు కృషి చేసి మేము అప్రమత్తతో ఉంటామనేటువంటిది మేము చెప్తున్నాం. ఓకే, ప్రసాద్ గారు మీ వర్షన్ ఏంటి? దీన్ని కాన్ఫిడెన్స్ గానా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ గానా లేకపోతే బూస్టింగ్ గానా తీసుకోవాల్సిన అవసరం ఉందా మూడిట్లోని? సరే, ఇక్కడ 2 విషయాలు చెప్తాను నేను. మొదటిది, ఒక ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ గురించి బాలకోట గారు లెబోరస్ లెక్చర్ ఇచ్చారు. రెండోది, ఈ సర్వేల విషయంలో కన్నా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ అన్నది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఇప్పుడు చూసిన 2 గవర్నమెంట్లు కనుక మీరు రాజ్యాంగం చూస్తే, గతంలో ఏబి వెంకటేశ్వరరావు వెనక సీట్లో కూర్చొని నువ్వు గెలిచేసావు నీ పొగడి కబుర్లన్నీ చూసాం. లాస్ట్ గా 23 స్థానాలకు పరిమితం అయ్యారు. వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఈ సర్వేలు అన్నిటితోనూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నమ్ముకుని ఇటువంటి చేసిన దానికి వాళ్ళు 11 స్థానాలకు పరిమితం అయ్యారు. అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ ప్రొయాక్టివ్నెస్ గా పనిచేసినా సరే వాళ్ళతో వచ్చిన అవుట్కమ్ లేని తరుణంలో ఎవడో కోన్కిస్కా గానయ్య గారు కూర్చొని ఇక్కడ సర్వేలు చేశాడంటే దాంట్లోంచి అవుట్కమ్ డెరైవ్ అవుతారు, దాని నుంచి మొరాల్స్ పెరుగుతాయి అనుకుంటే వాస్తవం కాదు. రెండోది, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ నువ్వు నేను కలిపడి ఉంటే ఉదాహరణకి సర్పంచ్ ఎలక్షన్స్ లో గుర్తు లేని ఎలక్షన్స్. తర్వాత ఈ పార్టీలు క్లెయిమ్ చేసుకుంటాడు మావాడే అని చెప్పి ఇన్ని గెలిచాం అన్ని గెలిచాం అని చెప్పుకుంటారు. స్థానిక సంస్థల్లో మొన్న రీసెంట్ పాస్ట్ లో కడపలో జరిగిన ఎలక్షన్స్ కానీ అన్నమయ్య జిల్లాలో జరిగిన ఎలక్షన్స్ కానీ చూస్తే నాకు ఎలక్షన్ కమిషన్ మీద అసలు నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం ఈ విధంగా ట్రాన్స్పరెంట్ గా చేస్తుందని నమ్మకం అంతకన్నా లేదు. ఎందుకంటే నేను ఎలక్షన్ కమిషన్ ని గత స్థానిక సంస్థల ఎలక్షన్ లో చూసాం. రమేష్ ఆయన ఎలక్షన్ కమిషనర్ అచ్చాని పచ్చపోస్ కబుర్లు చెప్పి కుల ప్రాతిపదిక ఇటు ఆడాడు చేసి లాస్ట్ కి ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ డిక్లేర్ చేసిపోయాడు. ఇప్పుడున్న మేనా సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో ఇప్పుడున్న ఆవిడ అక్కడ స్థానికంగా లేని వాడు 24 గంటల ముందు ఎవాక్యువేట్ చేయాలి. అక్కడ మినిస్టర్ ఏ విధంగా ప్రభావితం చేశారో కొట్టొచ్చు చూసాం అందరం. సో ఈ హైపోథెటికల్ ఈక్వేషన్ లో ఈ ప్రభుత్వం ఇన్ని ఫేజెస్ లో ఎలక్షన్స్ పెడుతూ కూడా పోలీస్ వ్యవస్థలతోనూ మేనేజ్ చేయకుండా ఉంటుందన్న భ్రమంలో నేనైతే లేను. అంచేత ఈ విధంగా వీళ్ళు భ్రమంలో అంటే వీళ్ళు ఎరుబాగులతోనూ మొన్న చూసాం. పులివెందులు రాజకీయాలని చెప్పి అనవసరమైన అపవాదులు మోసుకున్న ఈ వైఎస్ఆర్సీపీ పులివెందులో కాలు పెట్టుకుని బతిమాలుకొని ఓటు వేయడానికి చూసిన ఉదంతం కూడా ఉంది. అంచేత ఓన్లీ భావజాలాలతో ఎలక్షన్లు అనుకుంటే అది భ్రమ. వీళ్ళకన్నా చాలా డేంజరస్ గా కనబడుతుంది ఈ తెలుగుదేశం. వీళ్ళ దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ కన్నా వాళ్ళ దగ్గర నోటోరియస్నెస్ చాలా ఎక్కువగా ఉంది. ఈ నోటోరియస్నెస్ తో వీళ్ళు బుల్డోస్ చేసుకుంటే వీళ్ళ దగ్గర ఓన్లీ పేరుకు మాత్రమే ఎలక్షన్ మాత్రమే ఏదో జరిగిపోతున్నాను కానీ ఎలక్షన్ కమిషన్ చూడండి వాతావరణ శాఖ చెదురుమొదులు గాలులు వేస్తాయి, చెదురుమొదులు వానలు పడతాయి అంటే అక్కడ తుఫాన్ ఉంటుంది. అలాగే ఎలక్షన్ కమిషన్ ఏటి జరగలేదని చెప్తాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదే ఉదంతం. తర్వాత ఇచ్చిన ప్రైవేట్ కంప్లైంట్లు పెట్టి జైల్లో పెడతారు తప్ప
ఎలక్షన్ కమిషన్ ఈవీఎం ఎరగొట్టడానికి కానీ ఏ విధమైన కంప్లైంట్లు ఉండవు. అంటే ఇలాంటి వ్యవస్థలు ట్రాన్స్పరెంట్ గా లేని తరుణంలో ఈ ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది అనుకుంటే అది భ్రమ. రూలింగ్ పార్టీకి 90% ఎడ్జ్ ఉన్న స్థానిక సంస్థల ఎలక్షన్స్. రెండో ట్రాక్ రికార్డు చంద్రబాబు నాయుడులో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టలేదు. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ నిజంగా అంత పెట్టేసి ఉద్దేశం ఉంటే మొన్న అంత గాబరా పడిపోయి ఆ మేర్లు కొనే కార్యక్రమాల్లో ఉండరు. ఇవన్నీ ఒక సాధారణంగా ఉంచుకుని ఈ ఎలక్షన్స్ ఏవో జరుగుతాయని హైపోథెటికల్ ఈక్వేషన్స్ లో నేను లేను. మనందరికన్నా అతి విజ్ఞుడు తెలివైన అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన గ్రాస్ రూట్ లెవెల్లో వస్తున్న ఇన్ఫర్మేషన్స్ ని మొదటి ఫేజ్ లోనే 90 మంది మీద నెగిటివ్ ఉందని, రెడ్ జోన్ లో ఉన్నారని ఎమ్మెల్యేల విషయంలో విశ్లేషణ, తర్వాత జరిగిన ఏ ఎమ్మెల్యే సదస్సుల్లో కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారో వాళ్ళ పనితీరుల మీద పూర్తి అవగాహన ఉంది. కేబినెట్ హోదా కలిగిన మంత్రులు కూడా వాళ్ళ పనితీరు మీద పూర్తి బేరీ చేసుకుంటూ వాళ్ళ అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్స్ వీటన్నిటి మీద పూర్తి అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ఎలక్షన్ల మీద హోప్స్ ఉంటాయనికి, లేదంటే స్థానిక సంస్థలు వైటల్ రోల్ ప్లే చేస్తాయన్న భ్రమంలో అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు ఉంటే అది నిజంగా భ్రమని మాత్రం నేను చెప్పగలను. సార్, జోగి రమేష్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు చాలా రోజుల తర్వాత కుటుంబ విషయాలు. అసలు ఎందుకు కుటుంబ విషయాలను లాగుతున్నారు? నోరు మూసుకుని ఉంటే దానికన్నా ఉత్తమం లేదు సార్. అది గుప్పెడు ఒప్పితే కుటుంబం ఎప్పుడైనా రోడ్డు మీద ఉంటది. అంతర్గత వ్యవహారాలు అవి కుటుంబ సమస్యలు. ఎవరైనా సరే యువతలోడు వీక్ గా ఉన్నప్పుడు అవతలోడు పనికొచ్చిన రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి అది ఉపశమనం పొందే కార్యక్రమం మీద ఉంటారు. ఆ ఇష్యూలో పర్సనలైజ్ చేసుకుని మాట్లాడడానికి నేనైతే సిద్ధంగా లేను. జోగి రమేష్ గారు రోడ్డు మీద పెట్టి రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వేయడం ఎంతవరకు సమంజసం కాదు. రెండోది, ఈ ప్రాస్పెక్ట్ లో అల్లాల్ని ఇల్లు మళ్ళీ అవాకులు చవకులు వెళ్తే అప్పుడు మినిస్ట్రీ రావడానికి ఉపయోగపడవచ్చు, కానీ ఇప్పుడైతే మీరు ఎమ్మెల్యే కలవడానికి ఉపయోగపడే వేదిక అయితే కాదు ఇది. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంత సంయమనాలు పాటిస్తారో, కుటుంబాన్ని బయటికి తేకుండా ఎంత సంయమనాలు పాటిస్తారో అన్నది రెండు చాలా ప్రాతిపదికగా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. మొన్న ఎలక్షన్స్ ఎవరెవరైతే అసందర్భ పేలాపాలను పేలారో కంచుకోటల నియోజకవర్గంలో కూడా ఓటములు చేసి చూశారు మీరంతా. అంచేత ఎవరికి అతీత శక్తులు లేవు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు లెక్కచ్చిగా ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉంటారు. అంచేత కుటుంబ సభ్యుల విషయంలో సంయమనాలు చాలా వరకు పాటించవలసిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంటుంది. అలాగే అపోజిషన్ పార్టీలు కూడా అవతల పార్టీ వ్యక్తుల యొక్క కుటుంబాల మీద ఏది పడితే అది మాట్లాడితే నేను మాత్రం అది ఖచ్చితంగా ఖండిస్తాను. మీరు చెప్పండి జోగి రమేష్ గారు. సింపుల్. ఇప్పుడు జోగి రమేష్ గారు ఒక తండ్రిగా ఏ కొడుకైనా సరే పెళ్లి చేసిన తర్వాత విడిపోవాలనేటువంటి విధానంలో ఉండదు సార్, ఏ తండ్రి అయినా కానీ. అవును. ఇప్పుడు జోగి రమేష్ గారు ఇప్పుడు చాలా ఒక విషాదమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంత పెద్ద వ్యక్తి, తన కుటుంబంలో ఒక డిస్ప్యూట్స్ వచ్చాయి, కుటుంబంలో కొంచెం అవకతవకలు జరిగాయి. ఈ ప్రెస్ కానీ ఈ ఐటీడీపీ వాళ్ళు కానీ దీన్ని దూరం చేసి వాళ్ళ కుటుంబాన్ని అన్యాయం చేయడమే కానీ వాళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు సార్. ఎందుకంటే ఏ రోజైనా సరే ఒక నెలకో 2 నెలకో 3 నెలకో వాళ్ళు కలుసుకునేదానికి ఆస్కారం కల్పించాలి కానీ ఏ వ్యక్తి అయినా కానీ కుటుంబాన్ని విడగొట్టడం అనేటువంటి ధర్మం కాదు, సంస్కారం కాదు. రైట్. ఓకే. మస్తాన్ గారు సార్ ఇదేంటి ఇప్పుడు కాన్ఫిడెన్స్ గా తీసుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉన్నదా పార్టీలకి ఈ సర్వేల మీద? ఇంక ఇదే ప్రామాణికం, ఇంక ఇదే ఫైనల్ అని అనుకోవడానికి ఉంటుందా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? సార్, ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా లోకల్ ప్రాబ్లమ్స్ మీద ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆయన మాటల్లో రాజమండ్రి నియోజకవర్గ నేతలతో జరిగినప్పుడు స్పష్టంగా చెప్పారు, రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అధికార పార్టీ ఏదైతే ఉన్నాయో అధికార 3 పార్టీలు కూడా మనల్ని ఓడిస్తానికి పోలీసులను ఉపయోగిస్తారు, అరాచకాలు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు అని. ఇవన్నిటితో పాటు ఏంటంటే స్వతహాగా అధికార పార్టీకి ఫేవరేజ్ ఉంటుంది, ఆటోమేటిక్ గా లోకల్ బాడీస్ సంబంధించి ఉంటుంది. అందుకని ఆయన యుద్ధానికి సిద్ధం కండి. ఒకవేళ ఓడిపోయినా మాత్రం మనం టార్గెట్ మాత్రం 2029 అసెంబ్లీ ఎన్నికలు అనేది జగన్ గారు స్పష్టంగా చెప్పారు. ఒకటి దానికి కమిట్మెంట్ ఏం చెప్తారు అంటే ఈ లోకల్ బాడీస్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా పోలీసులను ఉపయోగిస్తారని చెప్పి. అది నిజంగా మొన్న జెడ్పీటీసీ కడపలో జరిగింది. కోయా ప్రవీణ్ ఏ విధంగా ఎలక్షన్ చేశాడనేటువంటిది అందరూ చూడాల్సిన అవసరం ఉంది సార్. సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి మీరు ఈ ఎలక్షన్ చెప్తే అదే వాళ్ళ సార్. పాత ఎలక్షన్ చెప్తారు. ఆ ఇప్పుడు అది ఎలక్షన్ పనిచేసే అవసరం అది కూడా ఆయన ఏదో అనలిస్ట్ చెప్తున్నాడు. ఇంక మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి సార్ ఇందాక ప్రసాద్ గారు ప్రస్తావించారు అధికార పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ మీద కూడా అదే అదే సార్, అదే అన్నప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో జెడ్పీటీసీ ఎలక్షన్ లో రాజంపేట ఎలక్షన్ లో కానీ కడపలో కానీ కోయా ప్రవీణ్ అనేటువంటి డిఐజీ ఏ విధంగా ఎలక్షన్ చేశాడో, పత్తి వ్యాపారం చేశాడో అందరికీ తెలిసిన విషయమే. పత్తి వ్యాపారం చేసి ఎలక్షన్ లో గెలిపించిన పోలీసు ఇప్పుడు మాత్రం ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ జరిపిస్తారనేటువంటి నమ్మకం అయితే మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చెప్పారు. ఆయన అదే చెప్పారు. ఇంకోటి ఏంటంటే దీనికి ప్రధానంగా ఆధారపడేది ఏంటంటే ఇప్పుడే జన సైనికుల్లో కానీ బీజేపీలో కానీ కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఈ కూటమిలోని పార్టీల మధ్య అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
దానివల్ల ఏమన్నా కూటమి వేటుల వారే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఓటమి దిశలో పయనించవచ్చు, లేదంటే కొన్ని స్థానిక సంస్థలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ టోటల్ గా స్వీప్ చేసింది, కేవలం 2 మున్సిపాలిటీలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితి. సో ఈ రోజు ఏంటంటే జన సైనికులు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కామెంట్స్ కానీ, నాదెళ్ల మనోహర్ గారు కామెంట్స్ కానీ, ఇవన్నీ లోకేష్ గారు 80-15-5 ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వీటిల్లో కనుక న్యాయం జరగకపోతే అది వైఎస్ఆర్సీపీకి లాభం చేకూర్చేలాగా ఉంటుందంటాం కూడా ఎటువంటి సందేహం లేదు. అలా ఏమన్నా వైఎస్ఆర్సీపీ పుంజుకునే అవకాశాలు ఉంటాయి, కానీ లోకల్ బాడీస్ కి సంబంధించి ఈ మూడ్ ఆఫ్ సర్వే దీని ఇంపాక్ట్ అయితే ఈ లోకల్ బాడీస్ మీద ఉండదనేదే నేను చెప్తాను. ఓకే, రైట్. బాలకోటి గారు సార్ సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి. దాదాపుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితేనే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు 12,500 కోట్ల పైచిలకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఆ డబ్బుల కోసమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు జరిపి తీరాలి. స్థానిక ఎన్నికల్లో ఎవరిది పై చేయి అవుతుంది, ఎవరిది కింద చేయి అవుతుంది అనేది అంశం కాదు ఇక్కడ. అది ఒక ప్రజాస్వామిక ప్రక్రియ. రెండో మాట ఏంటంటే, అధికారంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో ఆ ప్రభుత్వానికి అనుకూలంగానే దాదాపు 60% ఫలితాలు వస్తాయి. ఇందాక మస్తాన్ గారు చెప్పినట్టుగా స్థానిక ఎన్నికల్లో స్థానిక అంశాలే ప్రధానమైన ప్రభావితం చూపుతాయి, అయినా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వస్తాయి. ఆ ప్రక్రియ జరుగుతుంది. నేనేం చెప్తున్నానంటేనంటే, ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాకోకుండా ఖచ్చితమైన నిర్దిష్టమైన రాజకీయాలు కనుక వైసీపీ పార్టీ చేస్తే వినగలుగుతుందండి. ఇందా మస్తాన్ గారు అన్నారు, మీరు స్థానిక ఎన్నికల్లో యుద్ధం చెయ్యండి అని. యుద్ధం చెయ్యండి. ఇందాక మరి మధుసూదన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి నిద్రపోకుండా కృషి చేస్తానని చెప్పి మధుసూదన్ రెడ్డి గారు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కళ్ళు మూసుకోండి అని అంటున్నారు. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మీరు, మనం వచ్చేస్తాం అంటున్నారు. కానీ మధుసూదన్ రెడ్డి గారు కళ్ళు మూసుకోవట్లా, నేను మెలుగుతూ ఉండి పోరాటం చేస్తాను అని చెప్పి అంటున్నారు. కాబట్టి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ మధ్య ఎలాంటి కలతలు ఉండవు. వాళ్ళు సక్రమంగానే సీట్ల సర్దుబాటు చేసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వరు. చెప్పండి. సార్, ఈ జోగి రమేష్ గారి విషయం వస్తే ఏంటంటే, ఇందాక నేను చెప్దాం యాక్చువల్గా ఇందాక మరి ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు. జోగి రమేష్ గారు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి విషయం కానీ, లేదంటే శాసనసభలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ఎప్పుడో 90s లో జరిగిన వాళ్ళ మొదటి భార్యకి సంబంధించి, ఇంకో భార్యకి సంబంధించి అవసరం అని అమరావతి సభల్లో ఏం మాట్లాడారు? అప్పుడు మరి జోగి రమేష్ గారికి గుర్తురాలేదా? నేననేది ఇప్పుడు అట్లా అన్నారు కాబట్టి ఇప్పుడు నేనేం నిందించట్లేదు. అంటే వాళ్ళు కూడా ఆ విధంగా గుర్తించుకుంటే బాగుండేది. ఇప్పుడు ఆయన పెళ్ళాల గురించి అవసరమా? మరి వీళ్ళు ఆవేదన అంతా వ్యక్తం చేస్తున్నారు. కరెక్టే, జోగి రమేష్ గారు ఆవేదన కూడా కరెక్టే. దానిలో రాజకీయాలు చూపించినా, మేఘనా గారిని ఎవరైనా ప్రొవోక్ చేసినా కూడా అదంతా తప్పే. కానీ మరి మీరేంటి తారుస్తున్నారనే మాటలనే సరే, మరి అట్లా పెళ్ళాల గురించి అన్నప్పుడు, గౌరవమైన స్థానంలో ఉన్నప్పుడు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు చిన్నపిల్లల సభలో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ జోగి రమేష్ గారు కూడా చెప్పాల్సింది. జగన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మనకు ఫ్యామిలీస్ విషయాలు ఎందుకు సార్, మనకు వద్దు, మనం రాజకీయంగానే ఎదుర్కొందాం పవన్ కళ్యాణ్ని, ఆయన డబ్బులు తిన్నాడని ఎదుర్కొందాం, లేకపోతే అవినీతి చేశాడని ఎదుర్కొందాం, లేకపోతే ఇంకేదో వాళ్ళు ప్యాకేజ్ స్టార్టర్ రకరకాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకోమనండి రాజకీయంగా. ఎందుకు వెళ్ళారు? అది నేను అనేది ఏ రాజకీయ పార్టీ చెప్పండి ఈ సందేశాన్ని. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళకు ఒకసారి మీ ద్వారా చెప్తే బాగుండేమో. ఆయన ఏమన్నాడు? లోకేష్ ఏమన్నాడు? లోకేష్ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? అదే చెప్తున్నా, ఏ పార్టీ నాయకులైనా వాళ్ళ భార్యల గురించి మాట్లాడటం తప్పు. మేఘనా గారిని ఎవరైనా